థాయిలాండ్లోని ఫుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-377 ప్రయాణం మధ్యలో ఒక్కసారిగా సివియర్ టర్బులెన్స్ ని ఎదుర్కొంది. ఈ సడన్ ఎయిర్ డిస్టర్బెన్స్ వల్ల ఎయిర్ క్రాఫ్ట్ సుమారు 300 ఫీట్ వరకు ఒక్కసారిగా కిందకి డ్రాప్ అయిందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఈ ఘటనలో సీట్ బెల్ట్స్ వేసుకోకుండా ఉన్న కొంతమంది ప్యాసింజర్స్ అలాగే క్యాబిన్ క్రూ బ్యాలెన్స్ కోల్పోయి పడిపోవడంతో మొత్తం 14 మందికి గాయాలయ్యాయి. అందులో 10 మంది ప్యాసింజర్స్, 4 మంది క్యాబిన్ క్రూ ఉన్నారు. అయితే పైలట్స్ సమయస్ఫూర్తితో సిచ్యువేషన్ ని కంట్రోల్ చేసి ఫ్లైట్ ని ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో సేఫ్ గా ల్యాండ్ చేశారు. ల్యాండింగ్ తర్వాత ఎయిర్పోర్ట్ మెడికల్ టీమ్స్ వెంటనే ఇంజూర్డ్ ప్యాసింజర్స్ కి ట్రీట్మెంట్ అందించారు. ఈ ఇన్సిడెంట్ పై DGCA అఫీషియల్ ఎంక్వైరీ ప్రారంభించింది. ఎయిర్ క్రాఫ్ట్ బ్లాక్ బాక్స్, ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్పిట్ రికార్డ్స్ ని ఎగ్జామిన్ చేస్తూ టర్బులెన్స్ ఇంటెన్సిటీ, సేఫ్టీ ప్రొసీజర్స్ అన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఈ ఘటన తర్వాత ఎక్స్పర్ట్స్ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఫ్లైట్ లో సీట్ బెల్ట్ సైన్ ఆఫ్ ఉన్నా సరే సీట్ లో ఉన్నప్పుడు సీట్ బెల్ట్ వేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని.